అపోస్తలుడైన పౌలు తన సంఘానికి నేర్పిస్తున్నారు. మనము కూడా ప్రభు రాకడ సిద్ధపడాలంటే కేవలం మనం అంటే మన ఆత్మ మాత్రమే కాదు, మన శరీరం సిద్ధపడాలి, మన జీవం సిద్ధపడాలి, మనలో ఉన్న ప్రాణము సిద్ధపడాలి, అలాగే మన ఆత్మ కూడా సిద్ధపడితే కానీ మేఘం ఎక్కలేవు. రాకడికి ఎత్తబడాలి అంటే ఒకవేళ సజీవ సంఘారోహణంలోనికి అంటే చనిపోయి మృతులైన భక్తులుగా లేపబడడానికి కానీ సజీవ సంఘారోహణంలోకి ఎత్తబడాలంటే ఈ మట్టి శరీరము రూపాంతరం చెంది మహిమ శరీరంగా మార్చబడాలి. మహిమ శరీరంగా మార్చబడాలి అంటే ఈ శరీరము కూడా పవిత్రంగానే ఉండాలి. శరీరం పవిత్రంగా ఉండాలి, ప్రాణము పవిత్రంగా ఉండాలి, అలాగే ఆత్మ కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. అప్పుడు కానీ మనం నూరంతలుగా సంపూర్ణముగా వృద్ధి చెంది ప్రభు రాకడికి సిద్ధపడలేం. కనుక పౌలు ఇచ్చిన చక్కటి దీవెన ఏంటంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:23 మీరు సంపూర్ణముగా పరిశుద్ధపరచబడ్డానికి మీ శరీరమును, మీ జీవమును, మీ ఆత్మను ప్రభు సిద్ధపరుస్తారు రాశారు. కనుక అట్టి దీవెన ఆశీర్వాదములు దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.